గత సంవత్సరం తెలంగాణ ప్రజలు ఒక విలక్షణమైన తీర్పిచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఒక దుష్ట పరిపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఆ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమ, అరాచక, నియంతృత్వ, నిరంకుశ పరిపాలన నుంచి బయటపడాలని, బానిస సంఖ్యలను తెంపుకోవాలని చెప్పి కరెక్ట్గా ఒక సంవత్సరం మీద ఇవాళకి ఇంచుమించు నెల రోజులు కావస్తుంది. ఆ సందర్భంలో, ఎలక్షన్ల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో వారు ఏవైతే తెలంగాణ ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్రాలను, ఎందుకంటే దేశంలో ఒక మనిషికి కావాల్సింది ముందుగా అన్నింటికంటే ముఖ్యం స్వేచ్ఛ, స్వాతంత్రాలు, ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులు, వీటన్నింటినీ కాపాడే పార్టీ కానీ, ప్రభుత్వం కానీ, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఒక హామీ ఇచ్చినంటే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఆ మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సోనియా గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చినరో కరీంనగర్ సభ వేదికగా దాన్ని నిజం చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ ఇచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క బతుకులు ఆగమైనవి. వాళ్ళ బతుకులు పేనే మీదికి పోయి పొయిలబడ్డట్టేనే అని చెప్పి గ్రహించి మళ్ళీ తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడాలంటే, వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకతను, అలాగే 10 సంవత్సరాల పరిపాలన వేరే వాళ్ళు ఏవైతే కోల్పోయినా వాటిని ఇవ్వాలని చెప్పి ఉద్దేశం కొద్దీ కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అవే 6 గ్యారంటీలు. దాంతోపాటు గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ వేదికగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కొరకు కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అదే రుణమాఫీ. వీటన్నింటిని కూడా నెరవేర్చే దిశగా గత సంవత్సరం మీద నెల రోజుల పాలనలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ గత 10 సంవత్సరాల పాపపు పరిపాలనలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఒక గజనీల్లాగా, ఘోరీల్లాగా ఈ రాష్ట్రంపై దండయాత్ర చేసి కంచే చేను వేసిన చందంగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకున్నారో 7 లక్షల కోట్ల అప్పులతో పాటు 40 నుంచి 45 వేల కోట్ల బిల్లులను పెండింగ్ పెట్టి ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, అతలాకుతలం చేసి ఇవాళ దోపిడీ చేసుకొని ఇలా ఒక్కొక్కరు ఆ గత 10 సంవత్సరాల పరిపాలనలో కోట్లకు పడిగింది. కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఏ స్కీమ్ పెట్టినా అన్నీ కూడా స్కామ్లమయమైనవి గల. మిషన్ భగీరథ కమిషన్లకే వేయింది, మిషన్ కాకతీయ కమిషన్లకే వేయింది, కాళేశ్వరం కమిషన్లకే వేయింది, గొర్రెల పథకాలు కమిషన్లే, ట్రాక్టర్ల పథకాలు కమిషన్లే. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారే స్వయంగా చెప్పారు, దళిత బంధు పెడితే మా ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు తీసుకుంటారండి దళిత బంధువులల్లా. అదే మాదిరిగా గొర్రెల స్కాము, చేపలు, ఇసుక, ల్యాండు, శాండు, ఇలా ఆఖరికి వస్తే డ్రగ్స్ మాఫియా కూడా ఈ రాష్ట్రంలో 3 పువ్వులు 6 కాయలుగా ఏ విధంగా పరవడిల్లిందో ప్రజలందరూ కూడా చూసింది. ఇవాళ ఇన్ని అవకతవకల మధ్య ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసినప్పటికి కూడా ఇలా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆ 6 గ్యారంటీల్లో ఒక్కొక్క గ్యారంటీ కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కొక్క గ్యారంటీని ఇవాళ నెరవేర్చుకుంటూ వచ్చింది. అలా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కావచ్చు, అలాగే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం,
మహిళా సంఘాలకు ఇవాళ 10 లక్షల రూపాయలను వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, దాంతోపాటు యువకులు ఏ విధంగానైతే హామీ ఇచ్చినో యువకులకు, నిరుద్యోగ యువకులకు వాళ్ళకి ఇంచుమించు 56,000 ఉద్యోగాలు ఇవ్వడం, యువతలో ధైర్యాన్ని నింపడం కొరకు ఇలా వారికి ఏదైతే జాబ్ క్యాలెండర్ని డిక్లేర్ చేయడం, దాంతోపాటు రైతు రుణమాఫీ చేయడం 2 లక్షల రూపాయలకు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా 26,000 కోట్ల రూపాయలు ఇంచుమించు 26,000 కోట్ల రూపాయలను రైతు రుణమాఫీ రూపాయలు చేయడం, వాళ్ళు బకాయి పెట్టిపోయిన రైతు వాళ్ళ పేరిట వాళ్ళు చెప్పిన రైతు బంధును 7,500 చిల్లర కోట్లను మేమే కట్టడం, వాళ్ళు అప్పులు చేస్తే ఆ 7 లక్షల రూపాయల కోట్లకు ఇవాళ ఇంచుమించు సంవత్సరానికి 75,000 రూపాయల వడ్డీని కట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. ఇవాళ చేసుకుంటూ పోతూనే అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలాగా చూస్తూ రెండింటిని కూడా ఇవాళ ఎక్కడ కూడా తగ్గకుండా ఈ పోటీ ప్రపంచంలో మనం ఎక్కడ కూడా తగ్గకూడదు, ఈ పోటీ ప్రపంచంలో మనం చేయాలని చెప్పి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ఓఆర్ఆర్ను కూడా కుదబెట్టినరు. ఆఖరికి ఈ ప్రభుత్వానికి ఎక్కడ రెవెన్యూ వస్తుందని చెప్పి ఒక 3 నెలల ముందుగానే ఎక్సైజ్ మీటింగ్లో వేసి టెండర్లు కాల్ఫర్ చేసి ఆ డబ్బులను కూడా కొట్టుకుపోయారు. అంటే ఇంత కుళ్ళు కుతంత్రాలతో రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకి ఇన్ని చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు కదా. ఆలస్యం కాలేదని మేము అంటలే, డెఫినెట్గా కారణాలు చెప్తున్నాయి వాళ్ళు. వాటికి కారణం మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ ఇలా దయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఇలా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇది మా ఉంటుందా, దీన్ని కూలగొడతాం అని చెప్పి అనేకమైన మాటలు మాట్లాడతాం. ఎక్కడ లేని విధంగా ముసలి కన్నీరు కాడుతాం ప్రజల మీద. ఇలా 10 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చిన ముఖాలు ఉన్నాయా ఈ గత ప్రభుత్వం అంటున్నాయి. ఇలా గ్రామ సభలు మా గౌరవ ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఇలా రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, అట్లనే రైతు భరోసా ఇవ్వాలి, ఇలా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, సన్నబడ్లకు ఇవాళ ఐకేపీ సెంటర్లో ఎక్కడ కూడా బార్లు లేవియాల, మీ మాదిరిగా కోతలు లేవియాల. క్వింటాలు ఉంటే అప్పుడు 8 కిలోలు, 10 కిలోలు, 11 కిలోలు కోతలు ఉండేవి. ఇలా బస్తాకు బస్తానే కోత, అమ్మిన తర్వాత 3-4 రోజుల డబ్బులు. ఇలా ఆ రోజులకు రోజు పడిగాల్పు కాలితే ఇవాళ అనేక మంది ట్రాక్టర్లు రివర్స్ తీసుకుంటే చనిపోయింది. ఇలా అంతేకాకుండా పంట నష్టాన్ని ఇలా మీరు అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు నష్టపోతే పంట నష్టం ఇచ్చిన పాపాన పోలే. రైతు బంధు ఇచ్చినామని చెప్పి ఒకవైపు ఎడమ చేతితో ఇచ్చుకొని కుడి చేతితో లాక్కున్న వైన మీద అందరూ కూడా రైతులకు కావాల్సిన సబ్సిడీలన్నీ బంధు, డ్రిప్ మీద సబ్సిడీ బంధు, ట్రాక్టర్ల మీద సబ్సిడీ బంధు, విత్తనాల మీద సబ్సిడీ బంధు, ఇలా ఫెర్టిలైజర్స్ మీద సబ్సిడీ బంధు. ఇలా ఇవన్నీ కూడా ఏ ఒక్క రంగాన్ని కూడా ఇలా మీరు అభివృద్ధి చెందిన పాపాన పోలే. కేవలం నా కడుపు నిండితే దరిద్రం బాయిన చందంగా నీవు నీ కుటుంబం తప్ప నీ చుట్టూ ఉన్న 100 మగాదులు తప్పలేదు. ఇలా సిరిసిల్లనే చూసుకుంటే సిరిసిల్ల ప్రాంతంలో ఏ విధంగా భూములను మీ యొక్క అనుచర వర్గానికి అంటబెట్టిన ఇలా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఇలా ఇసుకను పక్కన పెట్టిన ఇసుక ఒక ఎత్తు అయిపోయింది. ఇప్పుడు ఇలా ఇసుకదంతా బంద్ అయిపోయింది ఇంచుమించు. మీ అందరి సహకారం వల్ల, మీడియా మిత్రుల సహకారం కావచ్చు, ప్రజల సహకారం కావచ్చు, ప్రభుత్వం యొక్క సంకల్పం కావచ్చు, మీ అందరి సహాయ సహకారాల వల్ల ఇలా ఇసుక దందాలు ఆగిపోయినాయి. ఇలా మళ్ళీ భూదందాలన్నీ పైకి వచ్చినాయి. ఇలా రేపు పొద్దుగాల కోళ్ళ దందాలు వస్తాయి, చేపల దందాలు వస్తాయి, ఇలా గొర్రెల దందాలు, ట్రాక్టర్ల దందాలు ఎలా చూసినా కానీ ఇలా అక్రమ అవినీతులే ఇలా పడగలెత్తిపోయినాయి. అప్పుడు ఇలా ఇటువంటి తరుణంలో మొన్న కేటీఆర్ గారు మాట్లాడతారు, రైతులకు చాలా కష్టాలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు అంతక ప్రభుత్వం, ఇది ఆత్మహత్యలు బాగా అవుతున్నాయి. నేను ఇలా అంటున్న కేటీఆర్ గారిని, నువ్వేమన్నా నిజంగా కూడా మాట్లాడాలని నాకే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడతారు కానీ మాట్లాడాలని నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇలా నాకు నిజంగా నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉన్నట్టయితే, అవగాహన ఉన్నట్టయితే, నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఇలా తెలంగాణలో రైతులు చనిపోయి ఆత్మహత్యలు చేసుకున్నది దేశంలో 2వ స్థానంలో ఉండేది. ఇలా ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇలా కన్న తల్లికి పట్టెడు అన్నం పెట్టలేడు, పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తాను చందంగా
మహారాష్ట్రకు వేయిండు రైతులను ఆదుకుంటా అని చెప్పి, పంజాబ్కి పోయి పైసలు వచ్చిండు, అత్త సొమ్ము కదా అల్లుడు దానం చేసినట్టు. ఇలా మన కష్టార్జితం మన రైతులకు ఇయ్యలే, మన రైతులు పంట నష్టపోతే ఇవ్వలే, మన రైతులకు అతివృష్టి అనావృష్టి వల్ల పోతే ఇవ్వలే, ఇలా దోమకాటు వల్ల పోతే ఇవ్వలే. కానీ ఇలా రాజకీయ ఆకాంక్షతో రాష్ట్రాన్ని పరిపాలించిన, రాష్ట్రాన్ని దోచుకున్నాం, ఇక్కడ మిగిలింది ఏమి లేదు, ఇక దేశాన్ని దోచుకుందామని చెప్పి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఇలా పేగుబంధాన్ని తెంపుకొని పోతే తెలంగాణ ప్రజలు ఈడ్చి తంతే ఇప్పటికి కూడా ఇంకా బుద్ధి రాలే మీకు. ఇలా బుద్ధి రాకుండా అధికారం కోల్పోయిన ఒక దుగ్ధతోని ఇలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంది. ఇలా 9 మందితో కమిషన్ వేసిండట. నువ్వు రైతులకు ఏం పీకినవు పోయి కదా 10 సంవత్సరాలు అంటున్నాను. ఇలా నేను రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేసిన. నువ్వు రైతు రుణమాఫీ ఎంత చేసినావో చూపించే సత్తా, దమ్ము, ధైర్యం నీకుందా అని నేను అంటుంది. ఇలా ఎప్పుడన్నా పంట నష్టపోతే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం నువ్వు ఇచ్చినావా అని నేను అంటుంది. ఇవాళ ఎక్కడన్నా నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడన్నా బై ఎలక్షన్లు అయితే తప్ప ఎక్కడన్నా నువ్వు కొత్త రేషన్ కార్డు ఇచ్చినావా, కొత్త పెన్షన్ ఇచ్చినావా అని అడుగుతున్నాను నేను. ఇవాళ నిన్ను ఈడే గెలిపించిండ్రు, నీ అయ్యను సిద్దిపేటలో గెలిపించిండ్రు. నీ అయ్య పుట్టిన ఊరికేమో ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇచ్చివి. మరి సిరిసిల్ల నేను ఎన్నుకుంటా, నువ్వు ఎందుకే రాజకీయ జన్మనిచ్చిందని 100 సార్లు చెప్పినావు కదా, ఎందుకు ఇవ్వలేదని నేను అంటున్నా. ఇవాళ తగుదునమ్మా అని చెప్పి గ్రామ సభలు పెడుతూ ఎవరికి రైతు భరోసా రావాలి, ఎవరికి అంటే దొంగ పాస్బుక్ పుట్టించుకున్నాయి వాళ్ళకి రైతు బంద్ ఇవ్వాలన్నా, లేఅవుట్లు చేసిన వాడికి రైతు బంద్ ఇవ్వన్నా, రైసు మిల్లులు సినిమా డాక్సులు వాటికి రైతు బంద్ ఇవ్వన్నా, రోడ్లకు రైతు బంద్ ఇవ్వన్నా. ఒక శాస్త్రీయ విధానంలో ప్రజల మధ్యలో మేము నిర్ణయిస్తుంటే దాన్ని అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఆ రోజు దోచిపెట్టడానికి నువ్వు ఇచ్చినావు. ఎవరైనా భూస్వాములకు, పెత్తందారులకు ఇలా దోచిపెట్టడానికి నువ్వు ఇచ్చినవి. ఇలా ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న అనేక ఆర్థిక సామాజిక పరిస్థితులలో అనేక మంది భూస్వాములు భూములు వదిలిపెట్టి పోతే షెట్టర్లకు, గుట్లకు, రాళ్లకు, రప్పలకు అన్నిటికి కూడా నువ్వు రైతు బంధు ఇచ్చి వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాబందులుగా తయారు చేసినవి. అందుకే సిరిసిల్ల తెలుస్తుంది కదా, ఇలా ఒక్కొక్కటి తగ్గుతుంటే కబ్జా మీద ఒకడు ఉంటారు, ఇలా పట్టా ఒకలకు ఉంటుంది, రైతు బంధు ఆయనకు పడుతుంది, పొలం ఈయన దుంతుంటాడు. అసైన్మెంట్ భూములు ఇలా అర్ణం ఇచ్చినట్టు వెనకటి అందరూ ఇలా మన ఆడపిల్లని ఇచ్చినప్పుడు మనం ఆడబిడ్డ కట్టడం కింద కొంత పశువులను, భూమినో ఏదో ఇచ్చేవాళ్ళం, అర్ణం ఇచ్చినట్టు ఇచ్చేసిండు అందరికీ. అలా నేను రాష్ట్రాన్ని దోసుకుంటున్నా, మీరు ఇక్కడ దోసుకోండి అని చెప్పి అలా. ఇటువంటి తరుణంలో గ్రామ సభలలో నిరసన తెలపాలన్నట్టయింది. నువ్వు చేసిన అవినీతికే కదా ఈ రేస్ కోర్సులని నేను ప్రజాస్వామిక బద్ధంగా ఈ ప్రభుత్వం నేను అడుగుతుంటే ఇక దాని అరాజకాలు సృష్టించాలని చెప్పండి. అలా నేను ఇలా చెప్తున్నా, ఇన్ని సంవత్సరాల సిరిసిల్ల ప్రాంతానికి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా, ఎన్నిసార్లు నువ్వు సిరిసిల్ల ప్రజలతో మమేకమై మాట్లాడినావని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, కేటీఆర్ సవాలు విసురుతున్నాను. ఇవాళ ఏ ఒక్క ఊరికైనా నీకు నువ్వుగా డ్రైవ్ చేసుకొని పోగలుగుతావా నేను అడుగుతున్నా. దమ్ము, ధైర్యం ఉంటే ప్రెస్ మిత్రుల సాక్షి అని నేను అడుగుతున్నా. ఎవరో ప్రెస్ మిత్రులు చెప్తారు ఒకటి, ఆడ 10 మంది ఉంటారు, మళ్ళీ మా కాశీబాయినో లేకపోతే సల్మాన్ బాయినో ఇంకోళ్ళని అడిగితే నేను సల్మాన్ బాయ్ నువ్వే చెప్పాను అనుకో, ఆయనకు ముందే చెవులు ఊస్తాడు. కాబట్టి ఆడ 50 మంది ప్రెస్ మిత్రులు నిలబడితే అందులోకి ఒక్కరిని అడుగుతా నేను, పలాని తండాకో, పలాని గూడానికో, పలాని గుడిసెకో పోయిరమ్మని చెప్పి ఇద్దరం చెరువు బండిలో కూర్చుందాం, నా బండి ముందు పోతుందా నీ బండి ముందు పోతుందా అడుగుతాం. అంటే ఈ ప్రాంతం మీద ఎటువంటి అవగాహన లేకుండా కొంతమంది మాగదులను పెట్టుకొని, కొన్నిసార్లు ఏమో తెలంగాణ ఉద్యమం పేరు మీద గెలిచినావు, తర్వాత నీ అధికార మదంతో గెలిచినావు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. గ్రామ సభలు పెడుతుంటే వాళ్ళని అడ్డుకోవాలట. ప్రజలే బుద్ధి చెప్తాను. ఇలా మీ ముఖాలకు ఎప్పుడన్నా ఒక రేషన్ కార్డు ఇచ్చినావా అని చెప్పి ఇలా నేను అంటున్నా. టీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా రేషన్ కార్డు ఇచ్చినాం మేము. ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిన లిస్టులలో చూసుకోమని చెప్తున్నా నేను. నీ మాదిరిగా 100 మాదలను కూర్చునే పెట్టుకొని ఎవడేం తిత్తాడు, దేనికి ఏం తిత్తాడు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తింత, రేషన్ కార్డు కింత, ఇంటి కనెక్షన్ కింత, ఇల్లు పర్మిషన్ కింత అని చెప్పి పెట్టలే ఇక్కడ ఇవ్వలేడా. స్వేచ్ఛాయుతంగా
అధికారులు నిర్ణయించిన ప్రకారం ఇలా మేము ఇచ్చుకుంటూ పోతున్నాం. తప్పుడు జరగచ్చు కొన్ని ఎక్కడో కూడా, జరగవని మేము అంటలేం. జరిగితే వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకు పోతాం మేము. ఇలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది గ్రామ సభలను. ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా గ్రామ సభల్లో పాల్గొవాలనే ఇంగిత జ్ఞానం ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి లేదా అని నేను అంటున్నా. ఈ ప్రాంత ప్రజలకు ఉన్న సమస్యల పట్ల ఆయనకి ఇంతే అవగాహన ఉందా, ఇంతే ప్రేమ ఉందా ఈ ప్రజల పట్ల అని నేను అడుగుతుంది. వాళ్ళ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిర్ణయాత్మకంగా వచ్చి మాట్లాడు, నిలబడు, నిలది అడుగును. అప్పుడు నువ్వు ఇవాళ ప్రాంతానికి ప్రజాప్రతినిధి. కేవలం గాలి దుమారం మాదిరిగా 15 రోజులకో 20 రోజులకో వచ్చి తుపాకి రాముడు మాట్లాడినట్టు మాట్లాడి ఏదో కొన్ని గాలి మాటలు మాట్లాడి ఇలా ఆ టైం అయితే వెళ్ళిపోయింది. ఇప్పటికి కూడా అదే ధోరణి వహిస్తే ప్రజలు గుణపడని చెప్పి ఇప్పటికైనా వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాయి. అమెరికాలో చదువుకున్నావు, పెద్ద చదువు చదివినావు, 80,000 పుస్తకాలు చదివిన అయ్యే కొడుకు నువ్వు ఆ 80,000 కాకుండా ఇంకో 20,000 పుస్తకాలు చదువుకున్నావు అనుకుందాం. అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడుతూ అనుకుంటావు, నేనే మేధావిని అనుకుంటావు. నీ మేధావితనం ఇదేనా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వ పథకాలలో ప్రతిపక్ష నాయకుని పాత్ర నువ్వు పోషించాలి కదా, ప్రజల కొరకు అండగా నువ్వు నిలబడాలి కదా. ప్రజలకు అండగా నిలబడవు, వాళ్ళ సమస్యల పట్ల చేసావు. ఈ తప్పు జరిగింది, ఈ తప్పు ఎందుకు జరిగింది మాట్లాడమని ఇలా అధికారులను అడుగు, నిలది. వచ్చి గాలి మాటలు ఇలా వాళ్ళ వంది మగాదులు దోసుకుంటుంటే దాన్ని అధికారులు ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఏజెంట్. నీ మాదిరి ఇక్కడ ఎవరు కూడా అడవులకు మదులుతే అధికారులు లేరు. ఇక్కడ నీ హయాంలో ఉండొచ్చు, నీ అడవులకు మడుగులొత్తే అధికారులు, నీకు సేవలు చేసే అధికారులు నీ హయాంలో ఉండొచ్చు. మీ అయ్యే రాజైతే నేను యువరాజును అనుకుని నువ్వు విర్రవీగొచ్చు. ఆ రోజు అధికారులు నీ అడుగులకు మడుగులు ఒత్తుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యత ధోరణిలో ప్రభుత్వాలను పరిపాలిస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉంటారు. మేము ప్రజలకు రక్షకులుగా ఉంటాం తప్ప ప్రజల ఆస్తులకు ఇలా మేము జవాబుదారీతనంగా ఉంటాం తప్ప ప్రజల ఆస్తులకు మేము భక్షకులుగా ఉండం. మేము ఇలా నీ మాదిరిగా ఫామ్ హౌస్, నీ అయ్యకో ఫామ్ హౌస్, నీకో ఫామ్ హౌస్, మీ చెల్లెకో ఫామ్ హౌస్, మీ ఇంకో తమ్ముడికో ఫామ్ హౌస్, మీ మంత్రులకో ఫామ్ హౌస్ ఉన్నట్టు ఇక్కడ ఎవరికి లేవు. ఇక్కడ మొన్న రాత్రి మా ఎల్ల లక్ష్మీనారాయణ పేరు మీద ఉన్న రాత్రి ఇంకో పేరు మీద ఏమైంది? ఇలా ముఖాలు ఎడబెట్టుకున్నారు. ఇలా మీ వాళ్ళే కదా ఒక్కొక్కరు వచ్చినట్టు చీమలప్పుడలకే వచ్చినట్టు వచ్చుకుంటూ సరెండర్ చేస్తుంది. ఇలా ఇప్పటికైనా నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, చట్టానికి గౌరవం ఇవ్వాలి. మనం ప్రజాప్రతినిధిగా మీరు చట్టాన్ని గౌరవించినప్పుడే మీ వంది మగాదులో నీ అనుయాయులు గౌరవిస్తారు. చట్టరహితంగా ఏదైనా పనులు చేసినట్టయితే వాళ్ళకి చెప్పండి, ఇటువంటిది మనకు పనికిరాదు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. కాబట్టి ఏమైనా ఉంటే ఇప్పటికైనా సరెండర్ చేయండి, మీరు తప్పును ఒప్పుకోండి, ప్రజల దగ్గర క్షమాపణ కోరుకోండి అని చెప్పండి. కానీ ఇంకా మొండికేసుకుంటా నేను 9 మందితో వ్యవసాయ కమిటీ చేస్తారట. ఏమి ఎల్లబెట్టిరండి వాళ్ళు? ఏదో పెట్టినట్టు, ఏదో సభ పెట్టినట్టు మొన్న అడిగింది, చెప్పుతో కొట్టినట్టు అయింది. శంషాబాద్లో రైతు ధర్నాన్ని పెట్టిండు సారు, ఎవరు పిలిచి అడిగిండు. ఆమె ఏం చెప్పింది? మా ఊరికి ఇన్ని రోజులు బస్సే రాలే, ఇప్పుడు బస్సు వస్తుంది, ఆ బస్సులో నేను ఫ్రీగా పోతున్నా అన్నది. నాకు రుణమాఫీ అయింది, మళ్ళీ నేను పెట్టి లోన్ చెప్పుతో కొట్టినట్టు అయింది ఆ చెంప మీద. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోను. మా దగ్గర 1, 2, 3 తప్పులు జరుగుతలేమని మేము అంటలేము, జరుగుతామని సరిదిద్దే ప్రయత్నం. ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్షంగా నువ్వు నిలబడు. ప్రజలు నీకు ఒక స్థానం చూపించింది. ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించే అధికారం ఇచ్చింది నీకు. 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్పారు. ఆ ప్రతిపక్ష పాత్రను పోషించు, ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రవర్తించు. ఎందుకంటే చాలా ప్రపంచం అంతా తిరిగి వచ్చిన విజ్ఞాని కదా నువ్వు, కానీ అజ్ఞానిగా ఎందుకు ఇలా నడుచుకుంటావు అని చెప్పి నేను అంటున్నా. ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం పైన బురదలే కార్యక్రమం మానుకోమని చెప్తున్నావు కదా. ప్రజలే మిమ్మల్ని నిజంగా కూడా అసెంబ్లీ ఎలక్షన్లో ఒక రకమైన తీర్పిచ్చిండ్రు, లోక్సభలో ఇంకో రకమైన తీర్పిచ్చిండ్రు. రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా ఇలా మీ స్థానాన్ని చూపిస్తారు. ఇటువంటి చిల్లర మల్లర రాజకీయాలు మానుకొని ఒక ప్రతిపక్ష పాత్ర పోషించి, ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ యొక్క
హుందాతనాన్ని నిలుపుకోవాలి. ఇలా చిల్లరగా మాట్లాడి తుపాకీ రామర్ మాటలు మాట్లాడితే పేపర్లలో 2 హెడ్లైన్లు వస్తాయి కావచ్చు పూట. నీ ట్విట్టర్ బాబు, నీ ట్విట్టర్ బాబు, ఇంకేం బాబులు ఉన్నాయి ఆయనకు, అన్నీ ఉన్నాయి కానీ వాట్సాప్లు, ఫేస్బుక్లు అన్నీ ఎక్స్ ఖాతాలలో పెట్టుకున్నంత మాత్రాన కోరికేది ఏం లేదు. నువ్వు అంత సెలబ్రిటీ మనిషి అని తెలిసిపోయింది అందరికీ. ఎప్పుడో సెలబ్రేషన్ చేసి పంపించేసిన నేను. నిన్ను పంపించిన తర్వాత ప్రజలందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇలా తెలంగాణ ప్రాంతం అంతా కూడా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మసలుగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి.